సున్నుండలండి. సున్నుండలంటే చేసే విధానం అంతా చూపిస్తారండి. బెల్లము, నెయ్యి, మినప్పప్పు వేసి మంచిగా సున్నుండలు చేసి చూపిస్తానండి. 1/2 కిలో కంటే ఎక్కువ సున్నుండలు చేశానండి నేను. చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి చేసే విధానం అంతా చూపిస్తారండి. సున్నుండ కోసం అండి మినప్పప్పు 1 కప్పు తీసుకున్నా. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. బెల్లము 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ పొడి తీసుకున్నానండి నేను. ఇక్కడేమో నెయ్యి కాగుతుంది. సున్నుండలు స్వీట్ షాప్ స్టైల్లో మంచిగా చేసి చూపిస్తానండి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని పప్పు మాత్రం మంచిగా కలర్ వచ్చేటట్టు వరకు ఎంచుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని పప్పు మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి. పప్పు బాగా వేగిన తర్వాత మనకు స్మెల్ వచ్చేస్తుందండి. పప్పు వేగిన స్మెల్. స్టవ్ అందుకే సిమ్లో పెట్టుకోవాలి. పప్పు మాడిందనుకో సున్నుండ టేస్ట్ మారిపోతుంది. పప్పు అందుకని సిమ్లో పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత పప్పు వేసి సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పిల్లలకి చాలా బలం అండి సున్నుండలు. చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. స్వీట్ షాప్లో ఒకటి పెట్టుకొని తినే కంటే ఇలా చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ మాడకుండా మామూలుగా ఈ విధంగా వేగితే చాలు. చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా మిక్సీకి వేసి పౌడర్ చేస్తాను. బెల్లం పొడి 2 కలిపేసి మిక్సీకి వేసి పొడి మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాక నెయ్యి వేసి మంచిగా కలిపి ఉండలు చేసి చూపిస్తాను. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని వేసుకుంటూ మిక్సీ మెత్త పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసేస్తుంది. మంచి పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. కాసిన నెయ్యి ఉంది కదా, చల్లగా అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకుంటూ మొత్తం అంతా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. నెయ్యి దానికి సరిపడినంతా వేసుకోవాలి. మంచిగా ఇట్లా ఉండకొచ్చేటట్టు. కూడా నెయ్యితోనే ఉంటుందండి పని. నెయ్యి ఎక్కువ పడుతుంది. కొంచెం కేజీ పౌట్లో దగ్గర పడుతుంది. 200 గ్రాముల దాకా పడుతుంది. మాత్రం ఇట్లా ఉండకొచ్చేటట్టు నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఇట్లా తీసుకుంటా ఉండలు చుట్టుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మంచిగా ఉండలు చుట్టుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. 2 మంత్స్ అయినా ఉంటాయి. ఏం ఖరాబ్ అయ్యేటివి కావు. ఇప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకో 3 రూపీస్ ఒక్కొక్కటి. కావాలంటే ఎవరికైనా అమ్ముతా అని చెప్తా. ఈ సైజు చేసి పెట్టుకోవాలండి. డబ్బాలో వేసుకొని మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మామా 5 రూపాయలు ఒకటి మార్కెట్లో అమ్ముకొని వచ్చేసి రోజు ఒక్కొక్క ఐటమ్ చేసిస్తా. మార్కెట్లో 5 రూపీస్ ఒకటి అమ్ముకోరావాలి నువ్వు. ఓకేనా? ఇది హెల్దీ ఫుడ్. ఎవరికైనా చెప్పు. కవర్లలో ప్యాక్ చేయి, అమ్ముకొని వచ్చేసి డైలీ ఒక్కొక్కటి. సరేనా? ఏం కావాలంటే అవి చేసిస్తా, అమ్ముకొని వచ్చేసి. సరేనా? సున్నుండలు రెడీ అయినాయండి. చూడండి, ఒకటి బుడ్డది మా పాప ఎలా పెట్టిందో. సున్నుండలు చేశానండి. టేస్టీ చాలా నెయ్యితో చాలా ఉంటుందండి. ఇది చాలా నెయ్యి ఎక్కువ పడుతుంది.